ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనలు 103 ఆయన కృప యుగ యుగములు నిలుచును, ఆయన నీతి వారికి పిల్లల పిల్లల తరమున నిలుచును. ప్రియ సహోదర సహోదరులారా, ప్రభు మనతో ఇవాళ మాట్లాడనై ఉన్నారు. ఏమిటంటే ఇక్కడ చూసినట్లయితే 2 విధాలుగా ప్రభు మనకు నిలిచి ఉంటాడు అని ప్రభు చెప్తూ ఉన్నారు. ఏమిటంటే కృప, ఆయన కృప వలన, ఆయన కృప ఎంతవరకు ఉంటుందంట, యుగ యుగములు ఆయన కృప ఉంటుంది అని చెప్తూ ఉన్నారు. అలాగే నీతి, ఆయన నీతి మన పిల్లల పిల్లల తరమునకు కూడా ఉంటుంది అని ప్రభు చెప్తూ ఉన్నాడు. అయితే నేటి దినములలో మనం ఆయన కృపను పొందుకున్న మనము ఆయన నీతిని అనుసరిస్తున్న మనము కూడా నమ్మకంగా జీవించలేకపోతున్నాం. ఈ యొక్క లోకంలో విశ్వాసులుగా మనల్ని దేవుడు ఏర్పరచుకుంటే మనకిష్టం వచ్చినట్లు ఈ లోకానుసారంగా మనం జీవిస్తున్నామేమో పరీక్షించుకొని ప్రభు మనకి ఇచ్చిన ఈ యొక్క వాగ్దానాన్ని నమ్మకంగా పాటించాలి అని ప్రభు తెలియచేస్తూ ఉన్నాడు. ప్రభు గుర్తు చేస్తూ ఉన్నాడు, నేను మీకు కృపను యుగ యుగమునకు ఇస్తాను అని చెప్తూ ఉన్నాడు. అలాగే నీ పిల్లలకి నీతిని అనుగ్రహిస్తాను తరతరములకు అంటూ ఉన్నాడు. అయితే మనము భయం ఎందుకు, దిగులెందుకు? ప్రభు మనల్ని తోడుగా ఉంటాను అని వాగ్దానం ఇచ్చి ఉన్నాడు గనుక అట్టి కృపను మనం పొందుకున్న వాళ్ళం నమ్మకముగా ప్రభు యొక్క విశ్వాసములో కొనసాగుతూ ఎన్ని కష్టాలు వచ్చినా దేవుని కొరకు నిలబడదాం. దేవుని కోసం పరితపించే వాళ్ళంగా, తృష్ణ కలిగిన జీవితాన్ని మనం కలిగి ఉండే బిడ్డలుగా ఉండాలని ప్రభు కోరుకుంటూ ఇట్టి కృపను ప్రభు మనకి ఇవ్వులాగున ప్రభుని స్తుతిద్దాం. ప్రార్థన. ప్రేమ నమ్మకలేని మా దేవ, సర్వోన్నతుడా, నీకు స్తోత్రాలు ప్రభువా. అయ్యా, నేటి దినమును నేటి వాగ్దానాన్ని మాకు అనుగ్రహించిన నా తండ్రి, నీకు స్తోత్రాలయ్యా. అయా, నీవు మాట్లాడిన మాటలు గొప్పవి అయా. నీ కృప యుగ యుగములకు నిలుస్తుంది అంటున్నావు. అలాగే నీ నీతి పిల్లల పిల్లల తరమునకు నైనా నిలుస్తుంది అని అంటున్నావు ప్రభువా. అయా, నీ మాటలు గొప్పవి ప్రభువా. అయా, మేము నీ యందు విశ్వాసము కలిగి నైనా నువ్వు ఇచ్చిన కృపను, నీతిని అయా తండ్రి మేము ఇతరులకు పంచే కృపను అనుగ్రహించండి. అలాగే తండ్రి నీ సువార్తకు నైనా మమ్మల్ని అందరినీ లేవనెత్తు ప్రభువా. నీకు స్తోత్రాలు అయా. ఈ దినమును ఎవరైతే బిడ్డలు పని బాటలకు వెళ్ళి వస్తున్నారో వాళ్ళ యొక్క పనిలో అన్నిటిలో నీవే జయప్రదాన్ని జరిగించండి. నీకు స్తోత్రాలు ప్రభువా. అయా, ఈ లోకమనే అరణ్యంలో ఉన్నాము గనక ఏ ఇచ్చలకు లోబడక నీ వైపు ఎక్కడున్నా నీ వైపు చూసే కృపను మాకు అనుగ్రహించమని వేడుకుంటూ ఈ వాగ్దానాన్ని విని అనేకులు నీ వైపుకి తిరుగుటకు దయచేయమని వేడుకుంటూ నజరుడైన యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.